హాయ్ ఫ్రెండ్స్. అస్సలాము అలైకుం. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు వీడియోస్‌లో నేను చెప్పాను గదండీ! మనం నెక్స్ట్ వీడియోస్ నుంచి ఆల్ఫాబెట్స్‌తో డిజైన్ అనేది స్టార్ట్ జేస్తామని. చూడండి, ఈరోజు మనం ఏ అనే అక్షరంతో డిజైన్ స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైతే ఏ అనే అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళున్నారో వాళ్ళకి ఈ డిజైన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని సేవ్ చేయండి. చూడండి, ఏ లెటర్ మనకు ఫార్మ్ అవుతుంది. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా ఏ ఆల్ఫాబెట్‌తో మనం డిజైన్ అనేది స్టార్ట్ చేసేసాము. ఏ స్టార్ట్ చేసి ఏ లెటర్ మనం డిజైనింగ్ చేసుకున్న తర్వాత అండ్ కార్నర్స్‌లో మనం డిజైన్ అనేది యాడ్ చేస్తాము. మనకి డిజైన్ అయితే ఫుల్‌ఫిల్‌గా చాలా క్యూట్‌గా, నైస్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా, చాలా ట్రెండీగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక చిన్న విషయం అండి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను నేను. ఇప్పటివరకు మనం ఓన్లీ డిజైన్స్, మెహందీ డిజైన్సే వీడియోస్ అప్‌లోడ్ చేశాం కదండీ! ఇప్పుడు ఇప్పటి నుంచి ఈ ఛానల్ నేమ్ అనేది కొంచెం నేను అప్‌డేట్ చేశానండి. ఛానల్ నేమ్ అండ్ అలాగే వీడియోస్ కూడా ఓన్లీ మెహందీయే కాకుండా హ్మ్, టైలరింగ్‌కి సంబంధించిన టిప్స్, ట్రిక్స్ అండ్ హౌ టు టైలరింగ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండ్ నెక్స్ట్ అలాగే పిల్లల స్కూల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి గదండీ! ఆ స్కూల్ ప్రాజెక్ట్స్ ఎట్ ద సేమ్ టైమ్ క్రాఫ్ట్స్, పేపర్ క్రాఫ్ట్స్, హోమ్ డెకరేటివ్ ఐటెమ్స్ అలాంటివన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. మన ఛానల్‌లో అయితే ఓన్లీ మెహందీయే కాకుండా టైలరింగ్, క్రాఫ్ట్స్, హోమ్ డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ అయితే యాడ్ చేస్తాను. సో, కంపల్సరీ అన్నీ నేను చెప్పిన టాపిక్స్ అన్నీ యాడ్ చేస్తానండి తప్పనిసరిగా. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పక షేర్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన డిజైన్ అయితే కొంచెం ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. మనం ఫ్లవర్స్ అండ్ స్పైరల్స్‌తో డిజైన్ అనేది ఫిల్ చేసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ వీడియో మనకి ఇంకా బ్లౌజ్ కటింగ్ ఒకటి చూపిస్తానండి. అండ్ నెక్స్ట్ ఇది ఆషాఢ మాసం కదండీ! మాసంలో హ్మ్. ఆకు గోరింటాకు పెట్టుకుంటే మంచిది సాంప్రదాయం అని చెప్పి కొంతమంది నమ్ముతారు. అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ఆకు గోరింటాకు డిజైన్‌తో మీ ముందుకొస్తాను నెక్స్ట్ టైమ్. మన కొత్త ఛానల్ నేమ్ అంటే మనం అప్డేట్ చేసిన ఛానల్ నేమ్ వచ్చేసి క్రియేటివ్ స్కిల్స్ తెలుగు. ఇంకోసారి క్రియేటివ్ స్కిల్స్ తెలుగు. మన కొత్త ఛానల్ నేమ్ అండి. అప్డేట్ చేసిన ఛానల్ నేమ్. దీన్నైతే మనం ఫాలో అయితే అందరికీ హ్యాపీ. చూడండి, వన్ సైడ్ బిలో అయితే మనం డిజైన్ అనేది కంప్లీట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ మనం పైవైపు డిజైన్ ఒక ఫ్లవర్ అండ్ లీవ్స్‌తో డిజైన్ అనేది యాడ్ చేసాం. అట్ ద సేమ్ టైమ్ మనం ఫింగర్స్‌కి డిజైన్ అనేది ఫార్మ్ చేసుకుంటున్నాము. ఫింగర్స్‌కి మనం కావాలంటే మొత్తం ఫింగర్ మొత్తం మెహందీతో ఫిల్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇంకొంచెం ఈ ఆల్ఫాబెట్ ఏకి మ్యాచ్ అయ్యేలా ఉండాలి, డిజైన్ యాడ్ చేసుకుందామంటే
డిజైన్‌తో అయినా ఫిల్ చేసుకోవచ్చు. చూడండి నేను ఈరోజు మొత్తం కంప్లీట్‌లీ ఫిల్ చేయకుండా మధ్య మధ్యలో కొంచెం ఆహ్, ఫ్లవర్స్ అండ్ లీఫ్ డిజైన్‌లా యాడ్ చేసి దాన్ని ఫిల్ చేస్తున్నానండి. లీవ్స్ అండ్ ఫ్లవర్స్‌తో మనకి ఫింగర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. లెటర్ ఏ ఎలా ఉందో కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. ఏ అక్షరంతో మొదలయ్యే పేరు వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి. మీ నేమ్ ఫస్ట్ లెటర్ ఎలా ఉందో ఎట్ ది సేమ్ టైమ్ అలాగే ఏ లెటర్ కాకుండా మిగతా లెటర్స్‌తో స్టార్ట్ అయ్యేవాళ్ళు మీ నేమ్ యొక్క స్టార్టింగ్ లెటర్ అనేది నాకు కామెంట్ చేస్తే ఆ లెటర్‌తో నేను ఇంతకన్నా మంచి డిజైన్ మీకు వేసి చూపిస్తానండి. చూడండి మనకి ఫింగర్స్‌కైతే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం డిజైన్ వేసుకున్నాం కదండీ! డిజైన్ వేసుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో ఫిల్ చేసుకుందాం. ఎడ్జెస్ మొత్తం మెహందీతో ఫిల్ చేసుకుందాము. ఇంకో విషయం అండి మనం ఫస్ట్ స్టార్టింగ్ మీరొకటి గమనించారో లేదో వీడియోలో మనం స్టార్టింగ్ మొత్తం ఫింగర్స్ మొత్తానికి డిజైన్ అయితే వేసుకున్నాం. తర్వాత ఫిల్ చేస్తున్నాము. అదే మనం ఒక్కొక్క ఫింగర్‌కి డిజైన్ ఏసి వెంటనే మనం ఫిల్ చేస్తే, ఆ డిజైన్ అనేది కొంచెం ఆరకుండా తడి తడిగా ఉంటుంది కాబట్టి ఆహ్, డిజైన్ కలిసిపోయే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పి మనం ఫస్ట్ డిజైన్ అయితే ఫార్మ్ చేసుకుంటున్నాము. మొత్తం 5 ఫింగర్స్‌కి డిజైన్ వేసుకొని, తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క ఫింగర్‌కి ఫిల్ చేసుకుంటూ ఉంటే, మనకి ఫస్ట్ వేసిన డిజైన్ అయితే ఆరిపోతుంది కాబట్టి, మనం ఫిల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. డిజైన్ అనేది పాడవకుండా ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫింగర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం పామ్ హ్యాండ్ డిజైన్ వరకైతే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు కొంచెం ఫినిషింగ్ లుక్ అండ్ బ్యూటిఫుల్ లుక్ కోసం మనకి కొంచెం పామ్ హ్యాండ్ కన్నా కిందకి మనం రిస్ట్ వైపు కొంచెం డిజైన్ అనేది ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఓన్లీ ఫ్లవర్స్ అండ్ డాట్స్‌తో ఇక్కడ మనం ఒక రోజ్ ఫ్లవర్ లాంటిది ఒకటి యాడ్ చేస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్ మరొక్కసారి క్రియేటివ్ స్కిల్స్ తెలుగు ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. చూడండి మన డిజైన్ అయితే కంప్లీట్ అయింది. డిజైన్ ఎలా ఉందో కామెంట్‌లో తెలియజేయండి. ఏ అనేది మనకు కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్.